మినపప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి గారెలు. చూడ్డానికి అచ్చం మినపప్పుతో చేసినట్టే ఉంటుంది, కానీ దీనికోసం మేము మరమరాలను ఉపయోగించాము. మరమరాలను ఉపయోగించి గారెలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. చూడండి, గారెలు అనేవి ఎంత స్మూత్గా లోపలంతా బాగా ఉడికి గుల్లగుల్లగా ఎలా వచ్చాయో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఈ కప్పుతో 3 కప్పుల మరమరాలను తీసుకున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు. వీటిని మేము మరమరాలని పిలుస్తాము. కొన్ని చోట్ల వీటిని బొంగుపేలాలు అని కూడా అంటారు. దీనికోసం ఒక పెద్ద గిన్నెను తీసుకుని 3 కప్పుల మరమరాలను దాంట్లో వేసి తగినన్ని వాటర్ను పోసి మనం 2 నుంచి 3 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరమరాలను నానిన తర్వాత వాటిని శుభ్రంగా ఇలా కడుక్కొని దాన్ని వాటర్లో ఇంచి తీసి పిండి వేరొక గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇలా గట్టిగా పిండుకొని మనం ఈ మరమరాలన్నిటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న మరమరాలను పక్కన పెట్టుకొని ఆ బౌల్తోనే ఒక అరకప్పు బొంబాయి రవ్వని, అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, ఆ ఉప్మా రవ్వను ఒక అరకప్పును తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ బొంబాయి రవ్వను వేసుకొని మనం మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కప్పుతో అరకప్పు పెరుగును కూడా తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న మరమరాలను దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో ఆల్రెడీ మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ పొడిని కూడా వేసి ఈ రెండింటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇది పిండి నానడానికి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని, కొంచెం అల్లం ముక్కల్ని, ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కొత్తిమీరను, దాంతోపాటు కొంచెం కరివేపాకును కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూను సోడా ఉప్పును కూడా తీసుకుని దాంట్లో వేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఆ పిండిలో కలుపుకోవాలి. చూశారు కదా, పిండి ఈ విధంగా ఉండాలి. అచ్చం మన గారెల పిండి లాగానే ఉంటుంది. ఈ విధంగా వస్తే గారెలు వేయడానికి బాగా వస్తాయండి. పిండి లూజ్ అయితే మాత్రం ఆయిల్ బాగా పీల్చేస్తుంది. మనం కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా కాగాక కొంచెం సిమ్లో పెట్టుకొని గారెల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈవినింగ్ పూట పిల్లలు ఏవైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఈ విధంగా మనం మినప్పప్పుతో పని లేకుండా మరమరాలను నానబెట్టుకొని ఒక 15 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. అచ్చం మనం మినప్పప్పు గారెల్లాగానే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఏ రకమైన చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ గారెలను తీసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గారెలను కనుక వేపుకున్నట్టయితే లోపల మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటుందండి. చూశారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ గారెలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బాబుకు మాత్రం దీని టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ ఇంకొకసారి చేసి పెట్టమని అడుగుతున్నాడు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత మెత్తగా లోపల గుల్లగుల్లగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.